నువ్వు ఇప్పుడు నాన్న కింద నౌకరివి, లెక్కలన్నీ అప్ప చెప్పాలి. మర్యాదగా లేచెళ్ళు. లే. రేయ్ ఆగు, అసలు వాడి గురించి నువ్వేమనుకుంటున్నావురా? ప్రపంచం అంతా ఏమనుకుంటుందో నేను అదే అనుకుంటున్నాను. కాకపోతే ప్రపంచం మనసులో అనుకుంటుంది, నేను బయటకు అంటాను. నోర్ముయ్, వాళ్ళిద్దరిని నేను గమనిస్తూనే ఉన్నాను. వాడు తప్పు చేశాడని నేను ఒప్పుకున్నాను. కానీ వాడిని నౌకరు కన్నా హీనంగా చేసి చూస్తున్నారు. ఇప్పటి వరకు వాడి కింద పని చేసిన నౌకరు అందరి ముందు వాడి నోటికొచ్చినట్టు అనేలా చేశారు. ముందు వీడు నౌకర్ని మనిషిలా చూడకపోవడం వల్లే వాడు అలా మాట్లాడాడు. ఇవాళ నువ్వు మీ నాన్నని తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెట్టకపోయుంటే ఆ ముంబై నుంచి వచ్చిన ముఖేష్ ముందు వాడు అవమానపడేవాడే కాదు. ఎందుకు ఆయన వీడిని అవమానించాడు? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఆయన వీడిని అవమానించడానికి ముంబై నుంచి వచ్చాడా? వీడు సబ్ డీలర్స్ దగ్గర డబ్బులు తీసుకుని 3 కోట్ల విల్లాకి ఎసరు పెట్టాడు. వాడు ఎగితా అంటే ఇదే వెర్రి పుష్పం మొహం వేసుకుని ఇలాగే కూర్చున్నాడు. అటు సబ్ డీలర్స్ కి ఫర్నిచర్లు ఇవ్వలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మరి వాళ్ళు ముంబైకి కంప్లైంట్ చేయరా? ఏం జరుగుతోంది మళ్ళీ? ఈ తల్లావత్కి నిన్ను ఓనర్ సీట్ లో కూర్చోబెట్టడం ఇష్టం లేదు. దాని ఇష్టాన్ని ఎవడ అడిగింది? దాని అనుమతి ఎవడ అడిగింది? అది కాదు నాన్న, అంతా బాలు అనే చేసినట్టు మాట్లాడుతోంది. ముంబై ముఖేష్ తిట్టాడంటే తిట్టడా? సబ్ డీలర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఫర్నిచర్ పంపకుండా విల్లా కొనాలని బయలుదేరడం తప్పే కదా. ₹1 కాయిన్ పట్టుకుని మలేషియాలోని ట్విన్ టవర్స్ కొనడానికి బయలుదేరినట్టు ఉంది వీళ్ళది. నేను మోసపోయాను కానీ మోసం చేయాలని అనుకోలేదు. రే, రెండు తప్పే. ఒకసారి మోసపోతే విధిరాత అనుకుంటారు, రెండోసారి మూడోసారి కూడా మోసపోతూ ఉంటే చవట దద్దమ్మంటారు. నోర్ముయ్, నువ్విలా మాట్లాడబట్టే ఆ రాజేష్ గాడు కూడా వీడిని చూసి ఎగతళిగా నవ్వాడు. వాడెంత, వాడి లెక్కెంత? ఒక మామూలు కారు డ్రైవర్ వాడు. వాడికి వీడికి పోలికేంటి? వీడికి వాడికి పోలికేంటి? వాడు కష్టపడి సంపాదిస్తాడు, వీడు కన్నదండ్రిని తోడబుట్టిన వాళ్ళని మోసం చేసి సంపాదిస్తాడు. రే ఆపరా, అయినా ఈ మధ్య నువ్వు నీ భార్య చాలా ఎక్కువ చేస్తున్నారు. నన్ను నా భార్యని తీసి పారేస్తున్నారు. అసలు ముంబై ముఖేష్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే నువ్వు. రే తిక్కలోడా, ఏదున్నా నేను డైరెక్ట్ గా చేస్తాను గానీ నీలాగా ఇండైరెక్ట్ గా చేయనురా. నాకు నీ గురించి బాగా తెలుసురా. నేను ఎదగడం నీకు నచ్చడం లేదు. అసూయతో అన్నిటికీ అడ్డుపడుతున్నావు. నా కాళ్ళు పట్టి లాగుతున్నావు. లాగడానికి నీ కాళ్ళు పట్టుకోవాలి కదా. నేను చచ్చినా నీలాంటి అట్టగాడితే కాళ్ళు పట్టుకోను. నువ్వు జాయిపడుతూ నేను కాళ్ళు పట్టి లాగుతున్నానంటావేంట్రా? మీ ఆయన ఏం మాట్లాడుతున్నారు? మీ ఆయన ఎదగడం మా ఆయనకి ఇష్టం లేదా? స్పష్టంగా కనబడుతోంది. ఏం కనపడుతోంది? నీకు మీ ఆయనకి కళ్ళు మూసిపోయాయా? ఆ ఫర్నిచర్ షాప్ చూసి పెట్టిందే మా ఆయన. తక్కువ రేటుకి మాట్లాడి కొని పెట్టిందే మా ఆయన. మావయ్య డబ్బులు 40 లక్షలు తీసుకుని ఆ షాప్ లో పెట్టుబడి పెట్టారు. నిన్నగాక మొన్న 30 లక్షలు మింగారు. ఇలా అయితే ఈసారి కూడా మునికి